శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ తిథివార నక్షత్ర యోగ కరణాలు తెలియజేసే శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పూర్ణిమ తిథి, తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి పాడ్యమి. చిత్తా నక్షత్రం రాత్రి 9 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. వజ్రయోగం తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి సిద్ధియోగం. విష్టికరణం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి భవకరణం. ఇక నేటి వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 38 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 13 నిమిషాల నుండి 9 గంటల 3 నిమిషాల వరకు తిరిగి దుర్ముహూర్తం. రాత్రి 10 గంటల 49 నిమిషాల నుండి 11 గంటల 35 నిమిషాల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల నుండి 4 గంటల 36 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక నేటి విశేషం చైత్ర పౌర్ణమి. దీన్ని మహాచైత్రి అని కూడా పిలుస్తారు. చిత్తా నక్షత్రంలో చంద్రుడు ఉండి చిత్తా నక్షత్రంలో పౌర్ణమి వచ్చేటటువంటి మాసం కనుక దీన్ని చైత్రమాసం అని పిలిచారు. ఈ మహాచైత్రిగా పిలువబడినటువంటి ఈ చైత్ర పౌర్ణమి నాడు సముద్ర స్నానం సంకల్పపూర్వకంగా చేయటం చాలా విశేషమైనటువంటి ఫలవంతం. దీనితో పాటు ఈ రోజున హనుమద్ విజయోత్సవంగా కూడా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో పర్వంగా కూడా జరుపుతారు. సీతాన్వేషణకు బయలుదేరి వెళ్ళి సీత జాడని తెలుసుకొని వస్తూ చూచిరమ్మంటే కాల్చి వచ్చినటువంటి హనుమంతుడు రాముడి దగ్గరకు వచ్చి సీత జాడని గురించి తెలియజేసినటువంటి పర్వదినం ఈ హనుమద్ విజయోత్సవంగా మనకి చెప్పబడ్డది. ధర్మసింధు, నిర్ణయసింధు ఇత్యాది గ్రంథాల్లో లీలామాత్రంగా ఈ హనుమత్ జయంతి గురించి చెప్పబడుతుంది. కానీ కొన్ని పురాణ గ్రంథాలలో ఈ చైత్ర పౌర్ణమి నాడే హనుమద్ ఆవిర్భావం జరిగింది అనేటటువంటి విషయం కూడా చెప్పబడుతూ ఉంది. అటువంటి హనుమంతుడికి ఏది ప్రీతి అంటే రామనామం ఆయనకి చాలా ప్రీతి. అందులో సమస్త మంగళాలు ఇచ్చేటటువంటి మంగళకరుడైనటువంటి హనుమంతుడి జయంతి ఈనాడు కనుక హనుమంతుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ ఇతోధికంగా రామనామ మంత్ర జపాన్ని చేసి అంత అద్భుతమైనటువంటి రామనామం అనేటటువంటి మణికి విలువగట్టగలిగినటువంటి శరాబైనటువంటి హనుమంతుడి యొక్క కృపకు అందరూ పాత్రలవ్వాలి. హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైనవి ఏమిటి అంటే సింధూరము, తమలపాకులు, అలాగే వడమాల, పానకం, వడపప్పు ఇవన్నీ కూడా పరమాత్మకు నివేదించి హనుమంతుడి యొక్క కృపకు అందరం కూడా పాత్రలవుదాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్ అని హనుమంతుడి యొక్క దివ్యచరణ సాన్నిధ్య ఆశ్రయం గనక చేసినట్లయితే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం కలగడంతో పాటు వాక్పటుత్వంచ మంచి చక్కటి వాక్కుని కూడా హనుమంతుడి ప్రసాదంగా మనకి లభిస్తుంది. ఈ హనుమంతుడి యొక్క స్మరణ చేతనే ఇవన్నీ కూడా లభిస్తాయి. సోమర్తనం అనేది తొలగిపోతుంది. సమస్త విద్యలు కూడా కరతలామలకంగా అందుతాయి. అటువంటి హనుమంతుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేడు అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల ఈరోజు శుభ ఫలితాలు లభిస్తాయో, ఏ రాశి వారి అదృష్ట సంఖ్య ఏదో ఈ రోజుకి, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే శుభ ఫలితాలు లభించబోతున్నాయో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు విశేషం ఏమంటే తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభమైనటువంటివి నేటితో పరిసమాప్తం కానున్నాయి. వసంతోత్సవ పరిసమాప్తి దినం ఈ రోజున. అంతేకాక విశ్వంభర దత్తావతారం కూడా ఈ రోజునే జరుగుతుంది. పూర్ణిమ పూజని కూడా విశేషంగా చేస్తారు. ఇక నేటి పంచాంగాన్ని పరిశీలించి చూస్తే ఈరోజు పూర్ణిమ, మంగళవారం, నక్షత్రం చిత్త. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే
మేషంలో రవి గురువులు, కన్యలో చంద్ర కేతువులు, కుంభంలో కుజ శనులు, మీనంలో శుక్ర రాహువులు సవ్యంగా ఉంటే బుధుడు మాత్రం వక్రీకరించి కనిపిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నటువంటి ఉద్యోగం కంటే గొప్పదైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. చిరకాలంగా ఎదురు చూసి విసుగు పడి నిరుత్సాహంతో ఉన్నటువంటి వారికి సంతాన సూచన కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు సమాజంలో బాగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా చేరిన ఉద్యోగంలో తన నైపుణ్య ప్రదర్శన చేసినటువంటి కారణంగా అధికారుల మన్నన మరింతగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపు పని మీద మరో చోటికి కూడా వెళ్ళి కీర్తి ప్రతిష్టలని ఇనుమడింపజేసే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం మరింత ఉన్నతంగా ఉంటుంది. వ్యవసాయ పరిశ్రమల లాభాలు మరింతగా ఉంటాయి కూడా. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయుడిని ప్రార్థించడం ఉత్తమం. మేషరాశి వారికి నేడు దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. మేషరాశి వారికి నేడు అనుకూలించే రంగు ఎరుపు. మేషరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అమోఘమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. వ్యతిరేకత ఏమాత్రము ఉండదు. అధికారులకి ఉద్యోగులకి సమన్వయ భావం మరింతగా ఉంటుంది. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీజనం వ్యాపారాన్ని చేయాలనేటటువంటి ఆలోచన కలిగి తక్కువ పెట్టుబడితోనే ధర్మబద్ధమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నటువంటివి అనుకూలమైనటువంటి లాభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వృత్తి కూడా కలిసి వస్తూ ఉంటుంది. వ్యవసాయపు ఆదాయం బాగుంటుంది. భాగస్వాములతో విరోధం లేకుండా వ్యాపారస్తులు అనుకూలమైనటువంటి దిశలో సాగుతూ ఉంటారు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. కుటుంబంలో సామరస్య ధోరణి మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. ఈ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి నలుపు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పూర్వం కంటే ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా విరోధ భావం లేకుండా సమన్వయ దృష్టితో ఉండగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి ఇబ్బంది కలగచ్చు, కానీ ప్రాణ ప్రమాదం మాత్రం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఆర్థికంగా కొంత సొమ్ముని సిద్ధం చేసుకుని ఉండడం అవసరం. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంతానం తల్లిదండ్రుల్ని రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉండొచ్చు. అవకాశం చేసుకుని వెళ్ళగలిగితే మంచిదే. శారీరక ఆరోగ్యాన్ని చూసుకుని మాత్రమే ప్రయాణించడం అవసరం. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. ఈ రాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. దేనికి భయపడకుండా ఉంటారు. ఎంత పరిస్థితి వచ్చినా సరే తట్టుకోగలిగినటువంటి ధైర్యంతో ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆమె మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉండేటటువంటి కారణంగా, లేదా కుటుంబంలో ఎవరో ఒకరు మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉండేటువంటి కారణంగా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులు సంభవించవచ్చు. ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారికి ఎక్కువ సెలవు పెట్టవలసినటువంటి అవసరం రావడంతో అధికారులకి కొంత చులకన భావం ఏర్పడవచ్చు. వీరి మీద పోటీ పరీక్షలకి వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది ఏమాత్రము సాధ్య భావానికి లోనే కాదు, ఏమాత్రము
పరీక్షకు వెళ్ళే స్థితి ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీహరి. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి ఆకుపచ్చన. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ధర్మబద్ధంగా ఉండడం చాలా మంచిది. విదేశాల నుండి ఆహ్వానం లభిస్తుంది. దానికి సంబంధించినటువంటి అన్ని పత్రాలని సిద్ధం చేసుకుంటూ కనిపిస్తారు. కానీ చివరి క్షణంలో సాంకేతికమైనటువంటి లోపం కారణంగా వాయిదా పడవచ్చు ప్రయాణం. నిరుత్సాహపడవలసిన అవసరం మాత్రం ఉండకపోవచ్చు. సంతానం ఎక్కడైనా ఉద్యోగాన్ని కానీ చేస్తూ ఉన్నట్లయితే వారి స్థితిగతులు మెరుగు అయ్యే అవకాశం కనిపిస్తోంది. సంతానాన్ని రక్షించడం కోసం, వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం కుటుంబ గృహిణి అక్కడికి వెళ్ళి ఉండే అవకాశం గోచరిస్తోంది. అర్చక వృత్తి, పురోహిత వృత్తి, అలాగే ఇతరమైనటువంటి ఆధ్యాత్మికమైన వృత్తిని చేస్తుండేటటువంటి వారికి ఆదాయం మరింతగా గోచరిస్తూ ఉంటుంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారికి కలిసి వచ్చే దైవం లక్ష్మీదేవి. ఈ రాశి వారికి పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ప్రతిక్షణం జాగ్రత్తతో ఉంటారు. భూ గృహ వాహన విక్రయాలను చేసి మళ్ళీ తిరిగి చక్కనైనటువంటి వాహనాన్ని కొనుక్కోగలిగిన అవకాశం పొందుతారు. ఇంటికి సంబంధించిన మరమ్మతులని నేటి కాలపు ఇల్లులా తీర్చిదిద్దుకునేందుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతూ కనిపిస్తారు. దేవాలయానికి విరాళం ఇవ్వాలనేటటువంటి ఆలోచన కలిగి దేవాలయానికి ఉన్న గోడలకి సున్నం వేయించడం, ఇతరమైనటువంటి ఆ తీరు కార్యక్రమాల్ని చేపడతారు. ముఖ్యంగా శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టి సాంఘికంగా మంచి పేరుని పొందగలుగుతారు. ఇతరులతో ఏమాత్రపు విరోధ భావము లేకుండా మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. బ్యాంకుల్లో పనిచేసేటటువంటి వారు ఆ చేసేటటువంటి ప్రతి లావాదేవీని శ్రద్ధతో చేయవలసిన అవసరం ఉండి తీరుతుంది. మంగళవారం సందర్భంగా కన్యా రాశి వారికి అనుకూలించే దైవం సరస్వతి. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి నలుపు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే మించినటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నాలని ప్రారంభిస్తారు. అది లభించే అవకాశం మాత్రం తక్కువ కావచ్చు. తమకున్నటువంటి మొత్తం ఆస్తులన్నిటినీ చాలా జాగ్రత్తగా లెక్కించుకుని మొత్తం అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి ఒక ప్రణాళికని ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారపరమైన ఆలోచన మరింతగా ఉంటుంది. ఇంతకు ముందున్నటువంటి అభియోగాలన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం అయినటువంటి కారణంగా మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. దృఢమైనటువంటి చిత్తంతో ఉంటారు. ధైర్యం విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. తల్లి, తండ్రి, సోదరి, సోదరుల అనుబంధం మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. తులారాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా బలంగా ఉంటారు. ఉద్యోగంలో పై అధికారి హోదా లభిస్తూ ఉంటుంది. అంతేకాక ఆర్థికమైన వేతన అభివృద్ధి కూడా గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి బాధకు లోను కారు. ఎవరి ఒత్తిడికి తలవొగ్గే విధానం ఉండదు. పూర్వం ఉన్నటువంటి కోపం, పూర్వం ఉన్నటువంటి పట్టుదల పూర్తిగా తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే తప్పక
మే జూనులలోగా అనుకూలించే అవకాశం మరింతగా గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 4. ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈ రోజున ఈ రాశివారు కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనకి వస్తారు. అంతలోనే మానుకుంటారు. గొప్పదైనటువంటి ఉద్యోగాన్ని చేయాలి అనేటటువంటి ఆలోచనకు వస్తారు. మళ్ళీ తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావంతో దానికి శ్రీకారాన్ని చుట్టరు. సంతానపు బాధ్యతని తామే తీసుకుని సంతానాన్ని పెంచి చదివించి పెద్దవాళ్ళని చేయాలని అనుకుంటారు. కానీ ఆ ఆలోచన శ్రమతో కూడినటువంటిదనే అభిప్రాయంతో ఆ పిల్లల తండ్రికే ఆ బాధ్యతని హెచ్చుగా అప్పచెప్తూ కనిపిస్తారు. వ్యాపారాన్ని చేయాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. కానీ శారీరకమైనటువంటి అలసట బద్ధకం కారణంగా దాన్ని ఏమాత్రమూ లెక్కించరు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం గణపతి. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఎక్కడో పని చేస్తున్నటువంటి వారు సొంత ఊరికి చక్కగా బదిలీ మీద రాగలుగుతారు. ఉన్నటువంటి ఆ భూమినో లేక ఇంటినో అజమాయిషీ చేసుకోగలిగిన అవకాశానికి నోచుకుంటారు. అనుకూలమైనటువంటి సంబంధాల కోసమని కుటుంబంలో ఉన్నటువంటి సంతాన వివాహాల కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం కొద్దిగా క్షీణించినప్పటికీ కూడా పెద్దగా లెక్క చేయరు. తాము చేసినటువంటి అప్పులు క్రమక్రమంగా ఒకటి చొప్పున ఒకటి తీరిపోతూ ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంతో ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం మారుతి. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు నీలం. ఈ రాశి వారికి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా తాత్కాలికమైన నిరుత్సాహభావంతో ఉంటారు. ఏ పనిని చేసినప్పటికీ కూడా గుంఫనగా ఉంటారు. కుటుంబంలో ఎవరికీ ఏ విషయాన్ని చెప్పకుండా అకస్మాత్ నిర్ణయాన్ని తీసుకుని కుటుంబంలో ఓడిపోయే అవకాశానికి గురవుతారు. కుటుంబంలో వీరి స్థానం పలుచబడిపోయేటటువంటి కారణంగా పిల్లలకి కూడా వీరంటే గౌరవ భావం లేకుండా పోవచ్చు. భూమికి సంబంధించిన ఆదాయం మరింతగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన ఆదాయం కూడా బలంగా ఉంటుంది. అంతేకాక ఏవేవో ప్రత్యేకంగా గుత్తకు తీసుకున్నటువంటి భూముల మీద కూడా వచ్చే ఆదాయం విశేషంగా ఉంటుంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం కనకదుర్గ. ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఒడిదుడుకుల విధానం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికో అలాగే ఇతరమైనటువంటి రుణ సదుపాయాన్ని ఇచ్చినటువంటి ఏ ప్రైవేటు వ్యక్తులకో బ్యాంకులకో కట్టవలసినటువంటి అప్పుల కారణంగా వచ్చిన ఆదాయం దాదాపుగా అటే వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తోంది. రుణదాతల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ప్రణాళిక ప్రకారంగాని చేసుకోగలిగినట్లయితే ఇబ్బందులు ఉండవు. కానీ ప్రణాళిక ఇతరమైనటువంటి తీరుగా ఆలోచనలు చేసేటటువంటి కారణంగా తాత్కాలికంగా వ్యాపారంలో నష్టపోయేటటువంటి కారణంగా ఆ సొమ్ముని ఇటు కేటాయించవలసి వస్తుంది. మొత్తానికి తాత్కాలికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే ధోరణి అనిపిస్తోంది. మంగళవారం సందర్భంగా మీనరాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామి.
ఈ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ దైవానికి విన్నవించుకుంటూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో కుజదోషం ఉన్నట్లయితే వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. అయితే జ్యోతిష శాస్త్రపరంగా కుజదోషం అంటే ఏంటంటే, మన జాతక చక్రంలో లగ్నం నుంచి చూసినప్పుడు 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. పురుషులకైతే ప్రత్యేకంగా జాతక చక్రంలో 7వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని సప్తమ కుజదోషం అంటారు. ఇది ఎక్కువ ప్రభావాన్ని వివాహపరంగా కలిగింపజేస్తూ ఉంటుంది. స్త్రీ జాతకాల్లో జన్మలగ్నం నుంచి 4వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కుజుడు ఉన్నట్లయితే ఈ కుజదోషం ఎక్కువగా ఇబ్బందులు కలిగింపజేస్తుంది. అయితే కుజదోషం అనేది కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి, కొన్ని లగ్నాలకి వర్తించదని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. సూర్యుడు అధిపతిగా ఉన్నటువంటి సింహరాశికి, చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి కర్కాటక రాశికి కుజదోషం వర్తించదు. కాబట్టి సింహరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి కుజదోషం ఉన్నప్పటికీ జాతకంలో అది పరిహారం జరిగిపోయినట్లుగా గుర్తించాలి. అలాగే నక్షత్రాల పరంగా అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి కుజదోషం ఉన్నప్పటికీ అది పరిహారం జరిగిపోయినట్లుగా గుర్తించాలి. అంటే ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాలలో ఎక్కడ కుజుడు ఉన్నప్పటికీ కూడా ఆ కుజదోషం అనేది వర్తించదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే కొన్ని లగ్నాలలో జన్మించిన వాళ్ళకి కుజదోషం ఉన్నప్పటికీ ఆ కుజదోష ప్రభావం తీవ్రంగా పనిచేయదు. ఆ లగ్నాలు ఏంటంటే మేషలగ్నం, కర్కాటక లగ్నం, సింహలగ్నం, వృశ్చిక లగ్నం, ధనుస్సు లగ్నం, మీన లగ్నం. ఈ లగ్నాల వారికి ఎటువంటి కుజదోషం ఉన్నప్పటికీ ఆ కుజదోషం పెద్దగా ప్రభావాన్ని కలిగింపజేయదు. ప్రత్యేకంగా కర్కాటక లగ్నము, సింహలగ్నం ఈ 2 లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజుడు యోగకారకుడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి కర్కాటక, సింహలగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజదోషం ఉన్నప్పటికీ ఆ కుజుడు యోగదాయకమైనటువంటి ఫలితాలనే కలిగింపజేస్తాడు. అలాగే ఎవరికైనా సరే లగ్నములో కుజుడు ఉన్నట్లయితే జాతక చక్రంలో ఆ కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతూ ఉంటుంది. దానివల్ల వివాహం ఆలస్యం అవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైనా మేషలగ్నంలో జన్మించిన, వృశ్చిక లగ్నంలో జన్మించిన, లగ్నాధిపతి కుజుడు కాబట్టి ఆ లగ్నాల వాళ్ళకి లగ్నంలో కుజుడు ఉన్నప్పటికీ వివాహం ఆలస్యం అవటం జరగదు. ఈ కుజుడి ప్రభావం అనేది మేషలగ్నం వాళ్ళకి, వృశ్చిక లగ్నం వాళ్ళకి లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు పనిచేయదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఇలా ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు తీసుకున్నప్పటికీ ఇంకా కుజదోషం ఉన్నట్లయితే అటువంటి వారు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం పూట 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా 9 మంగళవారాలు కందులు దానం ఇచ్చినట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం,
లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం మంగళవారం నాడు చేసుకోవటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం రాహుకాలంలో దీపాలు వెలిగించడం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణపతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చిత్రపటాలను గృహంలో వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఎలాంటి గణపతి చిత్రపటాలను గృహంలో లేదా వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.